Hello all, welcome to my YouTube channel. So we have completed the taste for fats, carbohydrates and protein. So after that our second topic is what do various nutrients do for our body. Different type of nutrients మన బాడీ కోసం ఏం చేస్తాయి. See, carbohydrates mainly provide energy to our body. Fats also give us energy. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్స్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ యాజ్ కంపేర్డ్ టు ద సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కంటే ఫ్యాట్స్ మనకి ఎక్కువగా ఎనర్జీ ఇస్తాయి. సో హియర్ ఫ్యాట్స్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ కంపేర్డ్ టు ద సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మనం ఎంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నామో అంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ తీసుకుంటే కనుక మనకి ఫ్యాట్స్ నుండి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఫుడ్స్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. మనకి ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ఏ ఫుడ్ అయినా అవి మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్ అన్నట్టే. ఇక్కడ మనకి ఫిగర్ 2.3 అండ్ 2.4 ఉన్నాయి. సో ఇక్కడ దిస్ ఇస్ 2.4 అండ్ హ్యావింగ్ 2.3. సో here it is 2.3 itself. This 2.3 and 2.4, these two are images or the energy giving foods. ఇవి రెండు. సో మనకి అందులో ఏమున్నాయి, ఫస్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్లో ఏమున్నాయి 2.3 అండ్ 2.4. ఓకేనా. వీట్, స్వీట్ పొటాటో మనకి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు ఆల్రెడీ. సో రైస్ అండ్ ఎస్పెషల్లీ వీ గెట్ మోర్ కార్బోహైడ్రేట్స్ ఫ్రమ్ ద రైస్. సో మ్యాంగోలో ఉంటాయి, మెలాన్లో ఉంటుంది, పపాయ, షుగర్ కేన్, మైజ్, వీటన్నిటిలో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్యాట్స్, మనకి సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సోయాబీన్, ఘీ, మిల్క్, క్రీమ్, బటర్, ఫిష్, మీట్, ఎగ్స్. సో మనకి ఇవన్నీ ఏంటిదంటే ఫ్యాట్ సోర్సెస్, ఫ్యాట్ గివింగ్ ఫుడ్. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్ అన్నమాట. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ. మనకి ఎదుగుదలకి మరియు ఏదైనా రిపేర్ అవ్వడానికి బాడీలో ఇంటర్నల్గా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి ఏదైనా గీచుకుంటే కనుక మనకి అగైన్ మళ్ళీ స్కిన్ ఫామ్ అవుతుంది. అదంతా కూడా వీ కెన్ get from these proteins అన్నమాట. ఓకే, సో హియర్ ప్రోటీన్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. అక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ వచ్చేసి ఎనర్జీ గివింగ్ ఫుడ్, అలాగే ఇక్కడ ప్రోటీన్స్ వచ్చేసి బాడీ బిల్డింగ్ ఫుడ్స్. సో వైటమిన్స్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగేన్స్ట్ డిసీజెస్. సో మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్తో పాటు వైటమిన్స్ కూడా చాలా ముఖ్యము. అవి మనకి డిసీజ్ రాకుండా, డిసీజ్కి అగెయిన్స్ట్గా మనకి పనిచేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయి. వి ప్రొటెక్ట్ ఫ్రమ్ ద డిసీజెస్. ఓకే, వైటమిన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్దీ. మన కండ్లకు, బోన్స్కి, టీత్కి అండ్ గమ్స్, టీత్కి ఉండే గమ్స్కి, వాటన్నిటికీ వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో they also help in keeping these organs healthy. Vitamins are of different kinds known by different names. సో మనకి వైటమిన్లు చాలా రకాలు ఉంటాయి. యాజ్ వీ ఆల్రెడీ నో దట్ బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది, సి విటమిన్, ఏ విటమిన్, డి విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైటమిన్స్. ఓకేనా. సో సమ్ ఆఫ్ దీస్ ఆర్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ డి, vitamin E and K. There is also a group of vitamins called vitamin B complex. Our body needs all type of vitamins in small quantities. Vitamin A keeps our skin and eyes healthy. Vitamins K అనేది మనకి, సో ఇక్కడ వైటమిన్ సి హెల్ప్స్ బాడీ టు ఫైట్ అగేన్స్ట్ మెనీ డిసీజెస్. మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే స్కిన్కి అండ్ ఐస్కి హెల్దీ, ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు కీప్ అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్దీ. మన స్కిన్కి మరియు ఐస్కి హెల్తీగా ఉంచడానికి వైటమిన్ ఏ అనేది ఉపయోగపడుతుంది. వైటమిన్ సి హెల్ప్స్ బాడీ టు ఫైట్ అగేన్స్ట్ మెనీ డిసీజెస్. మనకి అన్ని రకాల వ్యాధులు, అంటే నాట్ అన్ని రకాలు, సో మెనీ టైప్ ఆఫ్ డిసీజెస్. ఇప్పుడు కోవిడ్ టైం కదా, ఇందులో కూడా వైటమిన్ సి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వైరస్.
Vitamin D helps our body to use calcium for bones and teeth. సో మనకి డి విటమిన్ వచ్చేసి కాల్షియం, బోన్స్ అండ్ టీత్కి హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఫుడ్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ డిఫరెంట్ వైటమిన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 2.6 టు ఫిగర్ 2.9. మనకి ఇక్కడ ఆల్రెడీ 2.3 అండ్ 2.4లో కార్బోహైడ్రేట్ సోర్సెస్, ఫ్యాట్ సోర్సెస్ గురించి చూసాము 3 అండ్ 4లో. సో మనకి ఇక్కడ వచ్చేసి 2.6 నుండి 2.9 వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వైటమిన్స్ గురించి ఇమేజెస్ ఉన్నాయి. సో హియర్ 2.5లో కూడా ప్రోటీన్స్. సో 2.3 వచ్చేసి కార్బోహైడ్రేట్స్, 2.4 వచ్చేసి ఫ్యాట్స్ అండ్ 2.5 వచ్చేసి ప్రోటీన్స్. సో we didn't look at this. Let us discuss once. See here proteins, sources of proteins food ఇవి గ్రామ్, మూంగ్ పిసర్లు, తార్దాల్, కందిపప్పు, బీన్స్, సోయా బీన్స్, పీసెస్, సో బఠానీ గింజలు అటువంటివి. తర్వాత మీట్, ఫిష్, ఎగ్స్, మిల్క్, paneer, all these are the protein sources of food. So 2.3, 2.4 and 2.5 are about carbohydrates, fats and proteins. So after that from 2.6 to 2.9 these are all about the vitamins. Okay, so first 2.6 some sources of vitamin A. This is very useful for skin and eyes అని అనుకున్నాం కదా. సో ఇందులో ఇవి వచ్చేసి పపాయ, క్యారెట్, మ్యాంగో. If you remember, mango also contains some carbohydrates. Okay, సో మిల్క్లో మనకి ప్రోటీన్స్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది అండ్ వైటమిన్ ఏ కూడా ఉంటుంది, ఫిష్ ఆయిల్. సో ఇవన్నీ మనకి సోర్సెస్ ఆఫ్ వైటమిన్ ఏ. ఓకే, సో కమింగ్ టు ద వైటమిన్ బి, వి ఆల్రెడీ నో దట్ వి నో అబౌట్ థయామిన్, అది రైస్లో ఉంటుంది, విటమిన్ బిలో ఉంటుంది, B1లో ఉంటుంది, వి ఆల్రెడీ నో అబౌట్ ఇట్. అండ్ వీట్, లివర్, ఇది సోర్సెస్ ఆఫ్ విటమిన్ బి. Okay, and coming to the vitamin C or vitamin C, you can pronounce it as vitamin or vitamin, it's your wish. సో హియర్ మనకి సి విటమిన్ పుల్లగా ఉండేటివన్నీ ఇందులో వస్తాయని వి ఆల్రెడీ నో. సో ఫస్ట్ జామ పండ్లు, గువా అండ్ గ్రీన్ చిల్లీ, లెమన్, ఆమ్లా, టమాటో, ఆరెంజ్, ఆల్ దీస్ కమ్స్ అండర్ వైటమిన్ సి. నెక్స్ట్ కమింగ్ టు ద డి, సో వైటమిన్ సి అనేది మనకి అగెన్స్ట్ డిసీజెస్కి యూజ్ అవుతుంది. డిసీజెస్కి రాకుండా మనకి చాలా వైటమిన్ సి అనేది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద డి విటమిన్ బోన్స్కి, దాని తర్వాత టీత్కి, వీటానికి చాలా ఉపయోగం అని తెలుసుకున్నాం మనము. మిల్క్, బటర్, లివర్, ఎగ్స్, ఫిష్, ఇది ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది వైటమిన్ డి. అంటే మనకు ఆల్రెడీ నో దట్ ఫిష్, ఎగ్స్, బటర్, దీస్ మిల్క్ ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటాయని తెలుసుకున్నాం. సో అందులో ఫ్యాట్ ఉంటుంది, కొన్నిట్లో ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్లో ఫ్యాట్ ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉండొచ్చు, తర్వాత వైటమిన్ డి అవైలబుల్ ఉండొచ్చు లైక్ ఎగ్స్. ఓకే, సో ఎస్ ఫ్యాట్ ఎగ్స్లో ఎస్ ఉంది. ఓకే, ఎస్ ఆఫ్టర్ దాట్ we have some very interesting words like our body also prepares vitamin D in the presence of sunlight. Nowadays insufficient exposure to sunlight is causing vitamin D deficiency in many people. Yes, సో మన బాడీలో మనకి విటమిన్ డి ఫుడ్ నుండి దొరికినా కూడా మనకి సన్కి ఎక్స్పోజర్ అయితే న్యాచురల్గా విటమిన్ డి మన బాడీకి వస్తుందని మనకు తెలుసు. మనకు చిన్నపిల్లలు జాండీస్తో వచ్చినప్పుడు ఎండలో నిల్చోబెట్టాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ సమ్ టైమ్, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి, బేబీని ఎక్స్పోజ్ చేయాలి. అట్లా అయితే మనకి జాండీస్ తగ్గిపోతాయి, అటువంటివి ఉంటాయి కదా. సో విటమిన్ డి అనేది మనకి చాలా ఎక్కువగా వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనకు సన్ ఎక్స్పోజ్ అన్నది లేదు అసలు. ఎక్కడ మనం ఎండలో నిల్చోవడము అది దానికి సోర్స్ లేదు బికాస్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ మెనీ పీపుల్, ఇది ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే మనం సన్లో ఉండట్లేదు, ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ బికాజ్ మనకి డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది మెనీ ఆఫ్ ద పీపుల్ టూ. Okay, next for proper growth of body and to maintain good health, some sources of different minerals are shown in 2.10. So we had already know about carbohydrates, proteins, fats, some vitamin A, C, B complex, D vitamin, and after that they want to know about minerals to us. Okay, that is in the image of 2.10. Okay, that is in the image of 2.10 and here it is 2.10 sources of some minerals. Let us see. Okay, some sources of iodine, especially we get iodine from the leafy vegetables. We already knew it, right? Okay, ginger lo untadi, crabs, fish, prawns, okay, and leafy vegetables indulo manaki iodine source untadi. Okay, salt. Next వచ్చేసి some sources of phosphorus.
ఫాస్ఫరస్ వచ్చేసి మనకి బనానాలో, మిల్క్లో, బీన్స్లో, రైస్లో అండ్ వీట్లో మనకి ఫాస్ఫరస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సమ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. పాలకూరలో ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. సో అవకాడో, పాలకూర, స్పినాచ్, ఓకే, ఆపిల్, లివర్, ఇటువంటి ఫుడ్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సమ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఎగ్స్లో, మిల్క్లో ఇవి ఉంటాయి. సో ఆల్ దీస్ అయోడిన్, కాల్షియం, phosphorus, all these are the minerals. So here we have about calcium, iron, iodine, phosphorus. Okay, yes. Next, most food items usually have more than one nutrient కదా. సో మనకి ఇక్కడ ఫిష్, ఎగ్ తీసుకుంటే కనుక అందులో వైటమిన్స్ ఉన్నాయి, దాని తర్వాత లైక్ ఫ్యాట్స్ ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మినరల్స్ ఉన్నాయి. సో హియర్ వి హ్యావ్ ద మినరల్స్ ఆఫ్ కాల్షియం. సో ఒక్కదానికంటే ఎక్కువ సోర్సెస్ ఆఫ్ న్యూట్రియంట్ ఉంది. You may have noticed this while recording your observation in table 2.2a. మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ సమ్ ఐటమ్స్ తీసుకొని వాటిలో ఏమేమి ఉంటుంది కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో అవి మనం చూసాం కదా. సో ఇన్ దాట్ వీ కెన్ నో however in a given raw material one particular nutrient may be present in much larger quantity than in others. So for example, rice has more carbohydrates than the other nutrients. Thus we say that rice is a carbohydrate రిచ్ సోర్స్, కార్బోహైడ్రేట్ రిచ్ సోర్స్ అని అంటాం. సో మనకి ఒక ఐటెంలో ఏది ఎక్కువగా న్యూట్రియంట్ ఉంటుందో మనకు దాన్నే ఎక్కువగా స్పెసిఫిక్ చేస్తాము. సో మనకి రైస్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది మనం రైస్ అనేసరికి ఫస్ట్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అని అంటాము. సో మనకి ఇక్కడ మినరల్స్ వచ్చేసి ఫాస్ఫరస్ ఉంటాయి, బట్ లెస్ క్వాంటిటీ ఆఫ్ ఫాస్ఫరస్ మినరల్స్ ఉంటుంది, మోర్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో మనం రైస్ అనగానే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అని అంటాం. ఓకే, so besides in addition these nutrients our body needs dietary fibers and water. Dietary fibers are also known as roughage. Roughage is mainly provided by plant products in our foods, while grains and pulses, potatoes, fresh fruits and vegetables are main sources of roughage. Roughage does not provide any nutrient to our body. So మనకి ఇక్కడ roughage అనేది ఎందుకు మనకి ఎక్కడ నుండి వస్తుంది? ప్లాంట్ ప్రోడక్ట్. అది మెయిన్గా ప్లాంట్ ప్రోడక్ట్. హోల్ గ్రెయిన్స్ నుండి, పల్సెస్ నుండి, పొటాటోస్ నుండి, ఇట్లా వెజిటేబుల్స్ నుండి మనకి రఫేజ్ వస్తాయి. రఫేజ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ న్యూట్రియంట్ టు అవర్ బాడీ, కానీ అది చాలా ఇంపార్టెంట్. బట్ ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ యాడ్స్ ఇట్స్ టు బల్క్. దిస్ హెల్ప్స్ అవర్ బాడీ గెట్ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. మనం ఇవి తింటే కనుక అన్డైజెస్ట్ ఏదైనా ఫుడ్ ఉంటే కనుక అది బయటకు వెళ్ళిపోవడానికి ఇది యూజ్ అవుతుంది. బట్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్. బట్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ద వేస్ట్ ఆఫ్ అవర్ బాడీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Okay, this is all about carbohydrates, fats, proteins, vitamins, minerals. Okay, next coming to the main important component of food. Food, of course, it comes a part of food, water. We can't complete our food without having water. So water helps our body to absorb nutrients from food. మనకి ఎందుకు యూస్ అవుతుంది యాక్చువల్గా వాటర్ మనకి ఎందుకు అవసరం? వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్. మనం ఒక ఫుడ్ తీసుకున్నాం, ఆ ఫుడ్లో న్యూట్రియంట్ ఉంది, కానీ ఆ న్యూట్రియంట్ అంతా బాడీకి రీచ్ అవ్వాలి. దానికి మనకి వాటర్ కావాలి. ఆ వాటర్ అనేది ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్ అన్నిటినీ కూడా కంప్లీట్ బాడీకి పాస్ చేస్తుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ థ్రోయింగ్ అవుట్ సమ్ వేస్ట్ ఫ్రమ్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. సో మనం ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉంటే కనుక, ఎక్కువ వాటర్ తీసుకుంటే ఎలిమినేషన్ లైక్ వాటర్ అండ్ యూరిన్ అండ్ స్వెట్ అనేది కూడా ఎక్కువగా బయటకు వెళ్ళిపోతుంది. సో వేస్ట్ మెటీరియల్ అనేది బయటకు ఎక్కువగా వెళ్ళడానికి వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ బాడీ అబ్జర్వ్ కావడానికి